ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అత్రి మహాముని అగస్త్య మహర్షితో పురంజయుడు యుద్ధభూమిలో కావించిన పోరును కార్తీక పురాణం 21వ అధ్యాయంలో చెప్పెను. కాంభోజరాజు పురంజయుడు చేసిన అన్యోన్య శరాఘాతములచే ఏనుగుల తొండాలు తెగిను, గుర్రముల తోకలు తెగిను, కాల్బంటులు హతులైరి, కొందరి కంఠములు తెగినవి. ఆకాశమందుండి చూచెడి దేవతలు బాణములను తూణీరాల నుండి తీయుటను అనుసంధించి వేయుటను గుర్తించలేరైరి. అంత భీకరమైన పోరు సాగినది. కాంభోజుడి చేతిలోనూ వారి రణకోవిదులైన శూరులచే ఇతర రాజులచే పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలాన పట్టణమున ప్రవేశించెను. తాను ఓడినందుకు, తన రాజ్యము శత్రురాజుల పాలైనందుకు పురంజయుడు మిక్కిలి ఖిన్నుడాయెను. అంత సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడను పురోహితుడు రాజుతో, శత్రువులను జయించగోరితివేని విష్ణువును పూజింపుము. కార్తీక పూర్ణిమ కృత్తికా నక్షత్రముతో కూడుట అలభ్యయోగము. ఈ సమయాన హరిని పుష్పములతో పూజించి విష్ణుమూర్తి సన్నిధిలో దీపాలనుంచుము. హరి ఎదుట శ్రీహరి నామములను పాడుము. స్వామి నామ గానామృతము చేత పరవశించి నాట్యము చేయుము. కార్తీక వ్రతము ఆచరించిన భక్తుల ఆపదలను కాచుటకు తన 1000 అరలు గల విష్ణు చక్రమును శ్రీహరి పంపును. కార్తీక మాసమందు చేసిన పుణ్యమహిమను చెప్పుట ఎవ్వరి తరము కాదు. కార్తీక వ్రతం ఆచరించి హరిభక్తుడమైన నీకు ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము కలుగును. నా మాట నమ్ముమని సుశీలుడు పలికినని అత్రి మహాముని తెలియచేసెను. కార్తీక పురాణము 21వ అధ్యాయము సమాప్తం. స్వామి ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.